కాంట్ ఈవెన్ ఇమాజిన్, కాంట్ ఈవెన్ ప్రిడిక్ట్. ఐపీఎల్ కూడా నిరవధికంగా వాయిదాలు వేస్తున్నారని ఇంకా రద్దయ్యే పరిస్థితి. ఇది పెద్ద దేశానికి ఉపయోగపడే పని ఏం కాదు, కానీ ఇది ఒక వ్యాపారం. కాసేపు నిరోధించడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదు. మూసుకుని కూర్చోమన్నాను ఇంట్లో. ఆటలాడుకోకుండా దేశ సైనికులకి రక్షణ కల్పిస్తూ వాళ్ళ వంతు సాయంగా కంట్రిబ్యూషన్స్ ఇవ్వమనండి. ఆల్రెడీ అదాని అంబానీ అనౌన్స్ చేశారు కదా, వీళ్ళు కూడా క్రికెటర్లు సంపాదించిన డబ్బులు 20% తీసుకెళ్ళి భారత సైన్యంకి ఇమ్మనండి. ఏం నష్టం లేదు. బీసీసీలో మా సెట్ డబ్బులు పోసారు ఈ పనికి మాలనాడు. రైట్. బాషా గారు, బాజీ గారు, సారీ. సో బాజీ గారు, ఐపీఎల్ రద్దు చేశారు. పాక్కి ఎన్నిసార్లు దెబ్బ కొడుతున్నా చావు దెబ్బలు తింటానే ఉంది, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూనే ఉంది. ఏం చేయాలి ఇంకా? ముందుగా మీకు అట్లాగే మన 99 ఛానల్ వీక్షకులకి, ఛానల్ ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం. ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఏదో తను పక్కనున్న చైనా అండతోటి చైనా సపోర్ట్ ఇస్తుంది అని బీరాలు పలుకుతూ వచ్చింది, ప్రగల్భాలతోటి కవ్విస్తూ వచ్చింది. నిన్న జరిగిన దాడులతోటి పాకిస్తాన్ బలం ఏంటో, మరి చైనా ఎంత మేరకు సపోర్ట్ ఇస్తుందనే దాని మీద ప్రపంచానికి తేటతెల్లం అయిపోయిందండి. పాకిస్తాన్ పరికే బెంకాలన్నీ కూడా ఒక డొల్లతనం, ఏమీ లేదు. అట్లా అంతర్గతంగా ఇందాక మాట్లాడుకున్నట్టుగా అంతర్గతంగా అనేక సమస్యలతోటి సతమతం అవుతా ఉంది. ఆర్థిక పరిస్థితి కుదేలైపోయింది పాకిస్తాన్కి. ఈవేళ చూసాం, పాకిస్తాన్ యొక్క ఆర్థిక శాఖ మంత్రి ప్రపంచ బ్యాంకుని సహాయం చేయమని అర్థిస్తూ ఉన్నాడు. పైపెచ్చు ఏమని, భారత్ చేసిన దాడులతోటి ఇంకా మేము తీవ్రంగా నష్టపోయాము, మాకు ఆర్థిక సహాయం చేయమని చెప్పేసి ప్రపంచ ఆర్థిక సంస్థల్ని అడుక్కునే పరిస్థితికి ఇవాళ దిగజారిపోయింది పాక్ పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే, ఏదైతే చైనా అండ చూసుకొని ఇప్పటి వరకు విర్రవీగిందో చైనా కూడా చేతులు ఎత్తేసింది. కారణం ఏంటంటే, చైనా ఏదో మోరల్ సపోర్ట్ ఇస్తాము, లేకపోతే మీకు మేము ఉన్నాము అనే ఒక అండని చూపించి పాకిస్తాన్ తోటి వ్యాపార లావాదేవీలు బాగా పెంచుకుంది. పాకిస్తాన్లో ఉపయోగించే ప్రతి 10 వస్తువుల్లో 9 వస్తువులు చైనావే. అట్లాగే పాకిస్తాన్కి సప్లై చేసిన యుద్ధ క్షిపణులు కూడా ఇవాళ ఫెయిల్ అయిపోయినాయి. ఇవాళ ఉపయోగంలోకి తీసుకొచ్చారు యుద్ధంలో. అవన్నీ కూడా మరి అంత సమర్థవంతంగా పనిచేయలేదనేది కూడా తేటతెల్లం అయిపోయింది. అందులో ఏంటంటే, అమెరికా ఏదైతే చైనా మీద 200% ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డ్యూటీ అయితే విధించిందో, దాంతో చైనా నుంచి అమెరికాకి వెళ్ళే వ్యాపారం అంతా కూడా ఆగిపోయింది దాదాపు. దీంతో చైనాలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ 140 పైచిలకు జనాభా ఉన్న భారతదేశమే చైనా వ్యాపార లావాదేవీలకు దిక్కైపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కి ప్రత్యక్షంగా సపోర్ట్ చేసి భారత్ తోటి వైరం తెచ్చుకునే ఆలోచన చైనాకి లేదు. కాబట్టి ఏంటంటే, ఇవాళ ఏకాకి అయిపోయింది పాకిస్తాను. ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే విధంగా పద్ధతి కానీ, అట్లాగే పాకిస్తాన్ ద్వారా జరుగుతున్న ఉగ్రవాద చర్యలు సమర్థించే పరిస్థితి కానీ లేదండి. ఇవాళ ప్రపంచంలో ఒంటరి దేశం అయిపోయింది పాకిస్తాను. ఇంకొకటి, ఇవాళ అజర్బైజాన్ కానివ్వండి, టర్కీ కూడా సపోర్ట్ ఇస్తారు. బాజీ గారు, ఒక్క నిమిషం. బాజీ గారు